నమస్తే అండి, అందరు ఎలా ఉన్నారు? మా రాఖీ బాబు ఫుల్ హ్యాపీగా ఉన్నాడండి. ఎందుకు అనుకుంటున్నారా? టాయిలెట్కి బయటికి తీసుకొచ్చాను. అసలు వీటిని కింద తీసుకురాను. ఆ బిల్డింగ్ పైనే టాయిలెట్ అయినా బాత్రూమ్ అయినా అన్ని బిల్డింగ్ పైకే తీసుకువెళ్తాను. అక్కడే కూర్చుంటాయి. ఈ వర్షం పడింది కదా, పైన అంతా పాకుడుగా ఉంది. ఇంకా కాళ్ళ నిండా అంటుకుంటుంది కదా అని ఇప్పుడే కొంచెం తెరపిచ్చింది. వెళ్ళిపోమ్మా, ఏమన్నా వెళ్ళు, వెళ్ళు. మనుషుల్ని పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా ఏమనవండి. వీటికన్నా పెద్ద కుక్కలు కనబడతాయి చూసారా? అసలు అమ్మో టాప్ లేపేస్తాయి. రాఖీ కానీ రాక్స్ కానీ వాళ్ళ అమ్మ అసలు టాప్ అంటే టాప్ లేచిపోవడమే అలా ఉంటుంది. ఎక్కడికి వెళ్దామమ్మా? ఇటు వెళ్దాంరా, అటు వెళ్దామా? ఎంత హ్యాపీగా ఉందోనండి వీడికి. అరే ఉంటా, నిదానంగా పరుగు చిచ్చి అది వద్దు మురికి. ఎంత అల్లరిగా అయిపోతున్నాడంటేనండి. తిరగనివ్వండి. ఇప్పుడు అక్కడ పెద్ద కుక్క ఉంది కదా, చూసారా? ఇప్పుడు ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీడు ఎక్కడికి రా? అది భయపడి వెళ్ళిపోతుంది చూడండి. వద్దు నాన్న, తప్పు. పెద్ద డాగ్ కదా. ఇది మా జిమ్ము ఫ్రెండ్ అండి. మా జిమ్ముని వాకింగ్ తీసుకొచ్చినప్పుడల్లా ఇంకా మా జిమ్ము వెనక్కి తిరుగుతూ ఉంటుంది. ఇంకా చాలే, తిరుగు రా, ఇంటికి వెళ్ళిపోదా రా. చూడండి తన దగ్గరికి ఎలా ఉంటుందో. కంత్రి పిల్లాడు. వెళ్ళిపోదా రా, చాలేరా ఇకరా. రాలేదురా, చాలే. వద్దు, అంతా పడుకుంటుంది. మధ్యాహ్నం రా, గోల్ చేయకూడదు. నిన్ను కింద తీసుకొచ్చి తప్పు చేశాను. అది వజ్జుమోడ అరుస్తుంది మా ఇంట్లో. రా పైన రా, పద వెళ్ళిపో. మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. పద. మగవాడు అనిపించుకున్నాడండి మా రాఖీ బాబు. పొగరుకి పద, ఇంటికి వెళ్ళిపోదాం. పది మళ్ళీ అది రావట్లేదులే, అది ఎక్కడో ఉంది. రావట్లేదు. రా అమ్మా. మళ్ళీ పెద్ద చూస్తా. మన ఇంటికి వెళ్ళిపోదా? ఇట రావా? అది ఎక్కడో ఉంది, నీకెందుకు నాన్న? రా, జిమ్మోడు పిలుస్తుంది. పద, ఇటు పద. మళ్ళీ వెళ్ళిపోతావు అంటే మళ్ళీ గేట్తో నుంచి చూడండి అలా చూస్తుందో. రాఖీ బాబు బాయ్, ఇక నేను వెళ్ళిపోతున్నా.